నమస్తే అండి అందరికీ. నా పేరు వైష్ణవిదేవి. నిన్న చూసుకున్నట్టయితే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు కాల్ చేసి మాకు ఇన్విటేషన్ ఇచ్చారు. ఎందుకనంటే ప్రతిసారి ఇలానే జరుగుతుంది బోనాల పండుగ. ఎందుకంటే ఒక పోలీసు వాళ్ళ అరాచకాలు నడుస్తున్నాయి అక్కడ. బోనాలకు కానీ, శివశక్తులకు కానీ, జోగినీలకు కానీ, ఇంకా ఎవరికైనా కానీ కూడా అక్కడ విలువ ఇవ్వట్లేదు. కాబట్టి మేము వాళ్ళకు ఒక మెమరెండం ఇచ్చాము. ఇచ్చినందుకు వాళ్ళు రెస్పాండ్ అయ్యి నిన్న మీటింగ్ పెట్టారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వాళ్ళు చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మా కండిషన్స్ అన్ని మేము చెప్పినాం అనమాట. ఎందుకంటే బోనాలకు ఒక విలువ ఉండట్లేదు, అలాగే జోగినీలకు కానీ శివసత్తులుగా నూకేస్తున్నారు అని అంటే వాళ్ళు ఏమన్నారనంటే మీ ఎంబడి ఒక 20-30 మంది వస్తున్నారు అని చెప్పినారు. మా ఎంబడి అంత క్రౌడ్ అయితే ఉండదు, ఎందుకంటే మేము అట్లా అలంకరించుకొని బోనాలు తీసుకెళ్తున్నాం కాబట్టి పబ్లిక్ మమ్మల్ని చూడడానికి వస్తుండొచ్చు. కాబట్టి మా ఎంబడి ఉండేవాళ్ళు మాత్రమైతే ఒక 5-6 మందే ఉంటారు. అది కూడా నేను నిన్న ఎండోమెంట్ కమిషనర్ వాళ్ళకి కానీ, పోలీస్ కమిషనర్ వాళ్ళకి కానీ నేను చెప్పినాము. వాళ్ళు కూడా మంచిగా స్పందించారు. ప్లస్ ఏంటంటే బోనం వెంబడి ఒక 5 మందిని అలౌట్ చేస్తానన్నారు. ఎందుకనంటే బోనం ఎత్తుకున్నప్పుడు పూజ సామాన్లు ఉంటాయి మాకు. పసుపు కుంకుమ కానీ, ఇరగోలలు కానీ, గవల దర్శనాలు కానీ, గుమ్మడికాయలు కానీ, నిమ్మకాయలు కానీ కొన్ని ఉంటాయి. అవి పట్టుకోవడానికి ఎవరైనా ఉండాలి సపోర్ట్ అని చెప్తే వాళ్ళు కూడా అన్నారు సరే మీ బోనం వెంబడి ఒక 5 మందిని అలౌట్ చేస్తాము, 5-6 మెంబర్స్ అని చెప్పారు. సపరేట్గా క్యూ లైన్ ఇస్తా అని చెప్పారు. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ ఇయరే కాకుండా ప్రతి ఇయర్ ఇలా జరిగితే బాగుంటుంది. ఎందుకంటే మాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు జోగినీలకు శివసత్తులకి. దానివల్లనైతే వాళ్ళు ఇచ్చిన మాట వాడు ఎంతవరకు నిలబెట్టుకుంటారో బోనాలు అయిన తర్వాత చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం చూస్తే 100% జరిగినట్టే అనిపిస్తున్నాయి వాళ్ళ మాటలు. చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. చాలా అంటే చాలా ఒక 10-20 మినిట్స్ మీటింగ్ అని అనుకున్నాం కానీ 3 hours మీటింగ్ అయింది. మా జోగినీలై కానీ శివసత్తులు కానీ ప్రతి ఒక్కరిది సమస్య వాళ్ళు విన్నారు. ప్రతి ఒక్కరిని వాళ్ళు మేము ప్రశ్నించినందుకు వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు. మాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అలాగే ఇంకా ముందుకు కూడా ఎలాంటి సమస్యలు రాకూడదని చెప్పేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. బల్కంపేటలోది, గోల్కొండలది కానీ అట్లా ఇలాంటివి జరగకుండా ఇంకా ముందుకు జాతరలు ఉన్నాయి, అవన్నీ ఏమి జరగకుండా చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే జోగినీల శివసత్తులు ఈ బోనాల మటుకే కాదండి, ప్రతి ఒక్క సమ్మక్క సారక జాతర కావచ్చు, కొమరవెల్లి మల్లన్న జాతర కావచ్చు, బోనాలు ఉత్సవాలే కావచ్చు, ప్రతి ఒక్కటి దసరా నవరాత్రులే కానీ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో మేము పాల్గొంటాం. బోనాలు ఒక్కటే కాదు, పబ్లిక్ కూడా కొంచెం ఏంటంటే మాకు ఒక టైం ఇచ్చారు. 1:30 నుంచి 4 వరకు బోనాలు మీ సమయం అని చెప్పారు వాళ్ళు కూడా. ఎందుకంటే అక్కడ ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి టెంపుల్ దగ్గర VIP తాకిడీలు ఉంటాయి, అలాగే మినిస్టర్స్ వస్తుంటారు. మీకు ఒక టైం ఇస్తాము, ఆ టైం లోపల మీరు బోనాలు తీసుకొని రావచ్చు అని అన్నారు. దానికి మేము కూడా సరే మీకు ఇబ్బంది కలగకుండా, పబ్లిక్ జనాలకు కూడా ఇబ్బందులు కలగకుండా మీరు చెప్పిన సమయానికి మేము బోనాలు తీసుకొస్తామని చెప్పినాం. వాళ్ళు కూడా ఓకే అని అన్నారు. వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఎందుకంటే వాళ్ళు అన్నారు మీరు పోలీసు వాళ్ళని మీరు కొడుతున్నారు చేస్తున్నారు అని అన్నారు, కానీ మీరు ఒక ఫ్రెండ్లీ పోలీస్ లాగా మీరు చూడండి అని అన్నారు. ఇప్పటి నుంచి ఒక అన్న తమ్ముడు ఎలాగైతే మాట్లాడుకుంటామో మన ఇంట్లో అక్క చెల్లెళ్ళు, ఆ ఫ్యామిలీతో కూడా పోలీస్ వాళ్ళతో కూడా మేము ఆ విధంగానే మాట్లాడతాము, ఆ విధంగానే ఉంటాము. మన బోనాలకే విలువిచ్చారు కాబట్టి, మన రాష్ట్ర పండుగ కాబట్టి విలువిచ్చారు కాబట్టి మేమందరం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. ఇందులో ఏంటంటే అమ్మవారి ముంగట ఎవరు గొప్ప ఎవరు భేద అనేది తేడా లేదండి. అందరూ సమానులే, అందరూ అమ్మవారికి భక్తులే. ఎందుకంటే దేవుడు అన్నప్పుడు భయం ఉండాలి, భక్తి ఉండాలి. కాబట్టి మనం భక్తితో అమ్మవారిని పూజిస్తాము. ఎలాంటి సంఘటనలు కానీ జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ బోనాల శుభాకాంక్షలు.